హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ వీడియోస్. ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారో వాళ్ళ పేరు రాకుండా మనం ఎలా మన గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకోవాలనేది అయితే చూద్దామండి. అలాగే ఇన్స్టాగ్రామ్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకున్న యూట్యూబ్లో పోస్ట్ చేసిన కాపీరైట్ రాకుండా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను చెప్తాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయొద్దు. ఫస్ట్ మన ఫోన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ అనేది ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా వీడియోస్ అనేది మన స్క్రోల్ అయితే అవుతాయి కదా. మనకి ఏ వీడియో నచ్చితే ఆ వీడియోకి రైట్ సైడ్ కింద ట్యాగ్లో అయితే కనిపిస్తుంది కదండి. ఎం షేప్లో ఉంది కదా, కింద నుంచి చూస్తే దాని మీద క్లిక్ చేసుకుంటే సేవ్ అయితే అవుతాయి. అవి మన ప్రొఫైల్లో సేవ్ ఆప్షన్లో సేవ్ అయి ఉంటాయి వీడియోస్. నాకు 2 వీడియోస్ నచ్చాయి, మీకు చూపించడం కోసం 2 అని సేవ్ చేశాను. ఇప్పుడు సేవ్ చేసుకున్న వీడియోస్ చూడాలి కాబట్టి కింద నా ప్రొఫైల్ ఫోటో కనిపిస్తుంది కదండి రైట్ సైడ్, దాని మీద క్లిక్ చేస్తే మన ప్రొఫైల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్ కార్నర్లో 3 గీతలు కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుందండి. అక్కడ సేవ్ అనే ఆప్షన్ కనిపించింది కదా మనకి లెఫ్ట్ సైడ్, క్లిక్ చేస్తే మనం సేవ్ చేసుకున్న వీడియోస్ అన్నీ కూడా మనకైతే స్క్రోల్ అయితే అవుతాయండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఆల్రెడీ నేను సేవ్ చేసుకున్న వీడియోస్. ఫస్ట్ 2 మాత్రం ఇప్పుడు సేవ్ చేసిన వీడియోస్ అండి. సో నేను సెకండ్ వీడియో అనేది మీకు డౌన్లోడ్ చేసి చూపించాలనుకుంటున్నాను. సో కింద యారో మార్క్లా ఉంది కదండి, దాని మీద రాకెట్ మోడల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడే ఆల్రెడీ మనకు డౌన్లోడ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది, కానీ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారో వాళ్ళ పేరుతో మన గ్యాలరీలో సేవ్ అవుతుందండి. మనకు అలా వాళ్ళ పేరు రాకూడదు కదా, కాబట్టి మనం ఇక్కడ కాపీ లింక్ అని ఉంది కదా, దాని మీద కాపీ మీద క్లిక్ చేస్తే మన ఆ లింక్ అనేది కాపీ అవుతుందండి. అప్పుడు మనం బ్యాక్ అయితే వచ్చేయాలి, మొత్తం ఫ్రంట్ పేజ్కి అయితే వచ్చేయాలి. ఇలా వచ్చిన తర్వాత గూగుల్లోకి అయితే వెళ్ళాలండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయిన తర్వాత మనం ఇన్స్టాగ్రామ్ వీడియోస్ డౌన్లోడర్ అని అయితే టైప్ చేయాలి. నాకు ఆల్రెడీ అంతకుముందు నేను చేసిన వల్ల నాకు కింద అయితే ఉంది. సో నేనైతే క్లిక్ అయితే చేసేసుకున్నాను. మీరైతే ఇన్స్టాగ్రామ్ వీడియో డౌన్లోడర్ అంటే ఇలా ఈ విధంగా ఫస్ట్ అనేది ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అలా టైప్ చేయగానే పైన కనిపిస్తుందండి స్నాప్ నిస్టా అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయగానే ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ వీడియో డౌన్లోడర్ అని అయితే కనిపిస్తుంది. అక్కడ మన వైట్ కలర్ కనిపిస్తుంది కదా, దాని మీద ఒకసారి గట్టిగా క్లిక్ చేసి పట్టుకుంటే పేస్ట్ అనే ఆప్షన్ అనిపిస్తుంది. దాని మీద పేస్ట్ చేస్తే మనం ఎంత కాపీ చేసిన లింక్ అనేది ఇక్కడ పేస్ట్ అయితే అయిపోతుంది. లేదు పక్కన పేస్ట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసిన లింక్ అనేది పేస్ట్ అయితే అయిపోతుందండి. అప్పుడు కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి వీడియో ఒకసారి ఇలా టైం తిరిగినట్టు తిరిగి మనకి వీడియో అనేది కనిపిస్తుంది. నాకు కొంచెం నెట్ స్లోగా ఉండడం వల్ల స్లోగా అయితే వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత క్లోజ్ అనే ఆప్షన్ అయినా వస్తే అది అలా క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుందండి. మనకి వీడియో అనేది అయితే కనిపిస్తుంది. అక్కడ డౌన్లోడ్ వీడియో అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఏదైనా పర్మిషన్స్ అడిగితే ఓకే చేయండి. ఓకే చేస్తే డైరెక్ట్ అనేది మన గ్యాలరీలోకి డౌన్లోడ్ అయితే అయిపోతుంది. చూసారు కదా పైన ఫైల్ డౌన్లోడర్ అనేది అయితే వచ్చింది. సో ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసాను, నేను గ్యాలరీలోకి అయితే వెళ్తున్నానండి, నా ఆల్బమ్లోకి వెళ్తున్నాను. సో చూసారు కదా నాకు నా గ్యాలరీలోకి అయితే వీడియో అయితే వచ్చేసింది, ఏ పేర్లు లేవు. సో ఒకసారి నేను మీకు వీడియో ప్లే చేసి అయితే చూపిస్తున్నాను కదండి. చూసారు కదా ఎటువంటి పేర్లు అయితే మనకి రాలేదు. సో ఈ విధంగా అయితే మన ఇన్స్టాగ్రామ్ వీడియోస్ గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి కూడా చెప్పాను కదండి, ఇదే వీడియోస్ యూట్యూబ్లో పెడితే మనకైతే కాపీరైట్ అయితే రాదు. ఒకసారి మీకు నేను ఒక వీడియో పోస్ట్ చేసి అయితే చూపిస్తాను. సో ఇప్పుడు నేను యూట్యూబ్లోకి అయితే వెళ్తున్నానండి. ఇది నా ఛానల్ అండి, చూసారు కదా ఛానల్లోకి వెళ్ళి నేను యూట్యూబ్ వీడియోని షార్ట్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో షార్ట్ వీడియోని తీసుకొని నేను ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. పోస్ట్ చేయడం గట్రా అన్నీ మీకు వచ్చు కాబట్టి నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు. సో ఈ వీడియోనే నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసిన వీడియోని ఇన్స్టాగ్రామ్ నుంచి పేర్లు లేకుండా డౌన్లోడ్ చేసిన వీడియోనే నేను అనేది యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. చూసారు కదా నెక్స్ట్ అనే ఆప్షన్ నొక్కాను, అండ్ ఇంకోసారి నెక్స్ట్ అనే ఆప్షన్ అడుగుతుంది కదా, నెక్స్ట్ అనే ఆప్షన్ కూడా నేను క్లిక్ అయితే చేశాను. సో ఈ విధంగా వచ్చింది. నేనైతే టైటిల్ అనేది అయితే ఇచ్చేస్తున్నానండి. నేను ఆ వీడియోకి తగ్గట్టు ఒక టైటిల్ అనేది అయితే ఇస్తున్నాను. మీకు నచ్చిన టైటిల్ అంటే ఆ వీడియోకి తగ్గ టైటిల్ అనేది ఇచ్చుకోండి. సో ఇచ్చిన తర్వాత మనకి కింద అప్లోడ్ వీడియో అని అయితే ఉంటుంది కదా, అలా వీడియో అనేది అయితే అప్లోడ్ చేయండి. నేను ఏ విధంగా అప్లోడ్ చేశానో ఆ విధంగా అప్లోడ్ చేయండి. అండ్ ఒక చిన్న విషయం ఏంటంటే, మీకు నేను చెప్పే విధానం కానీ నా వీడియో కానీ మీకు ఉపయోగపడి ఉంటే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ వీడియో అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఒకసారి మన వీడియోస్లోకి అయితే వెళ్ళి చూద్దాం. చూసారు కదా పైన వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతూ కనిపిస్తుంది. ఇదైతే నా ఛానల్ అండి. ఒకసారి జీసస్ లవ్స్ ఎవ్రీవన్ ఛానల్ కూడా ఒకసారి మీరు క్లిక్ చేసి చూడండి.
సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆ ఛానల్లోకి వెళ్ళి చూడండి. నేను పెట్టే వీడియోస్ కూడా చాలా మటుకు ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. కానీ ఏ దానికి కూడా నాకు కాపీరైట్ అనేది అయితే రాలేదు. నేను నా లింక్ కూడా నేను ఈ వీడియో పక్కనే పెడతాను. ఒకసారి ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని లేదంటే ఒకసారి టైప్ చేసుకొని చూసి అది అయ్యిందా లేదా, అవుతుందా లేదా, వర్క్ అవుతుందా లేదా అని చూసుకొని మీకు వర్క్ అవుతుంటేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మన వీడియోస్ నచ్చుతూ ఉంటే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది అయితే పోస్ట్ అయితే అవుతుంది కదండి. అండ్ స్లోగా అయితే వీడియో అవుతుంది, కొంచెం నెట్ స్లోగా ఉంది కదా, అందుకని వీడియో అనేది స్లోగా అవుతుంది. ఒకసారి కొంచెం వెయిట్ అయితే చెయ్యండి. వీడియో అనేది డౌన్లోడ్ అయితే అయిపోయింది, ప్రాసెస్ అయ్యింది, అప్లోడ్ అయితే అయిపోతుంది. ఒకసారి మీకు ఓపెన్ చేసి కూడా నేను చూపిస్తాను, ఎందుకంటే ఓపెన్ చేసిన తర్వాత కాపీరైట్ రావచ్చు కదా, అందుకని చెప్పేసి నేను మీకు ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయితే అయిపోతాయి. కొంచెం లెందీగా ఉందని చెప్పేసి వీడియో ఏమాత్రం ఏమనుకోకండి. నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం టైం అనేది ఎక్కువ పట్టింది అండ్ మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది కదా. సో వీడియో డౌన్లోడ్ అయిపోయింది, నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. చూసారు కదా వీడియో అనేది అయితే మనకు వచ్చింది. అక్కడ నో వ్యూస్ అని ఉంది. ఇప్పుడే కదా నేను పోస్ట్ చేశాను కాబట్టి నో వ్యూస్ అని ఉంది. మనకు పైన అనేది రావట్లేదు ఏంటని మీరు అనుకుంటున్నారు. నాకు ఇక్కడ కొంచెం సిగ్నల్ అనేది స్లోగా ఉంది. ఒక 2 టైమ్స్ బ్యాక్కి ఫ్రంట్కి అంటే అది ఆటోమేటిక్గా వస్తుంది. ఒకసారి చూడండి, అది కూడా వచ్చింది. వీడియోలో ఫ్రంట్ అయితే ఉంది. ఒక్కసారి నేను పైనుంచి కిందకి ఇలా స్క్రోల్ చేస్తున్నాను, చూడండి. ఇంకొకసారి చేస్తాను, వస్తుంది ఆటోమేటిక్గా. నాకు నెట్వర్క్ అనేది చాలా స్లోగా ఉందండి, అందుకని చెప్పేసి ఇలా లేట్గా అయితే వస్తుంది. మీకు అది ఖచ్చితంగా పైన స్క్రోల్ అయితే అవుతుంది. చూడండి, బ్యాక్ వచ్చి ఒకసారి అయితే నేను ఆన్ చేయగానే చూడండి, నాది జీసస్ లవ్స్ ఎవ్రీవన్ ఛానల్. చూసారు కదా, పైన అనేది అయితే కనిపిస్తుంది కదా, ఎటువంటి కాపీరైట్ అయితే లేదు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.